యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలన శుభములు తెలియజేస్తా ఉన్నాను. సంఘమంతా ప్రభు యొక్క శ్రమలు, శిలువ, మరణం, ఆయన పునరుద్ధానాన్ని ధ్యానిస్తూ ఆయన యొక్క దివ్య ప్రేమను ధ్యానిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దినాలు ఇవి. అందుకనే ప్రభు యొక్క అద్భుతమైన కృపలో ఆయన సంఘం బలపరచబడుటకు దేవుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశము ఎంతో గొప్పది అని మనం గుర్తిస్తున్నాం. ఈ లెంట్ డేస్ సంఘ చరిత్రలో ఈ ప్రత్యేకమైనటువంటి దినాలు. కొన్ని సంఘాలు వీటికి ఏమని పేరు పెట్టారంటే తపస్సు దినాలు అని చెప్పి పెట్టారు. ఈ ప్రత్యేకమైనటువంటి దినాలు మరి సంఘమంతా దేవుని వాక్యాన్ని మరింత ఆసక్తితో, శ్రద్ధతో మరి ప్రభువులో బలపడాలి అనేటువంటి ఒక చక్కని ఆలోచనతో, ఉద్దేశంతో మరి ప్రభు సన్నిధికి చేరడం, ఆయనను ధ్యానించడం, ఆయన కొరకే సాక్షులుగా మనం నిలబడటం, ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. ప్రశాంతంగా చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు చదవబడినటువంటి వాక్యంలో మనం చూడగలం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం ఈ మొదటి 11 వచనాలు గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజల పాప పరిస్థితి కనబడుతుంది. అయితే మరొక కోణంలో గమనించినట్లయితే మెస్సయ్య యొక్క విధేయత బహు స్పష్టంగా మనం ఇక్కడ చూడగలం. ఈ రెండు డైమెన్షన్స్ ఈ గ్రంథంలో చాలా ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా మనము వీటిని చూడగలం. సంగమా ఈ వాక్యాన్ని చూస్తూ ఉండగా యెషయా భక్తుడు ప్రవచనాత్మకమైనటువంటి సత్యం, మెస్సయ్య గురించినటువంటి ప్రవచనాలు మరి ఆయన గ్రంథంలో చాలా ప్రత్యేకంగా ఆయన అద్భుతపరచడం మనం చూడగలం. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పుస్తకంలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క విశ్వాసత, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క న్యాయం, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రత్యేకమైనటువంటి ఆయన రక్షణ, ఆయన విమోచన, తిరిగి తన ప్రజలను రెస్టోర్ చేసినటువంటి ఈ విషయాలు ఈ గ్రంథంలో చాలా గంభీరంగా మనం చూడగలం. అందుకనే యెషయా గ్రంథాన్ని చూస్తే మొదటి 39 అధ్యాయాలు మరి కామెంటేటర్స్ ఏమని రాస్తారంటే ఇది దేవుడు వారిని జడ్జి చేసినటువంటి రీతిని చూస్తాం. అయితే 40 నుంచి చివరి అధ్యాయంలో మరి ఇదే పుస్తకంలో చూస్తే దేవుని యొక్క గ్రేస్ అండ్ కృప వారికి ఏ రీతిగా విస్తరింపబడిందో, ఏ రీతిగా వారిని విమోచించిందో ఆ విషయాన్ని ఈ పరిశుద్ధ లేఖనాల్లో చూడొచ్చని పండితుల అభిప్రాయం. ఇవన్నీ గమనిస్తుందిగా శ్రమ సేవకుని ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇవి మనకు సుపరిచితమైనటువంటి వాక్య భాగాలే. శ్రమ సేవకుని యొక్క మిషన్, ఆయన పని ఏంటో మనకు చాలా చక్కగా తెలియదు. అందుకని ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ ద మెస్సయ్య లేదంటే ద సఫరింగ్ సర్వెంట్ ను మనం ఈ యొక్క గ్రంథంలో గమనించినట్లయితే చాలా అద్భుతమైన రీతిలో దేవుడు ఈ శ్రమ సేవకుని అక్కడ చిత్రీకరించి ఏ రీతిగా దేవుని ప్రజల కొరకే ఆయన పడినటువంటి పాటలు అవి చాలా ఒక ప్రత్యేకమైనవని ఈ యొక్క సేవకుడు రాయటం అనేటువంటిది గమనిస్తుంటే ఆ దినాల్లో యూదా ప్రజలకు మాత్రమే కాదు కానీ ఈ ఆధునిక సమాజంలో క్రైస్తవ సంఘానికి కూడా ఒక బలమైనటువంటి రీతిలో దేవుని యొక్క సత్యం వస్తూ ఉంది. మనం ఆ సత్యాన్ని పట్టుకుని దేవుని కొరకే జీవించవలసినటువంటి అవసరత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యూదా ప్రజలు ఐగుప్తు లేదా ఇక్కడ గమనించినట్లయితే బబులోను చెరకు వెళ్ళటం అనేటువంటిది ఇది ఒక హిస్టారికల్ యాక్సిడెంట్ కాదండి. ఇది చారిత్రాత్మక యాదృచ్ఛిక ఘట్టము కానే కాదని గమనించాలి. ఇవి జరగవలసినటువంటిది. ఇది ఖచ్చితంగా ఇన్ఎవిటబుల్ రిజల్ట్స్ అని మనం గమనించాలి. ఎందుకు జరగవలసింది,
ఇదిగా ఇన్విజిబుల్ అంటే ఇది తప్పక జరగవలసింది అన్నటువంటిది. దానికి కారణం ఏంటంటే ఆ ప్రజల యొక్క పాపముగా ఇక్కడ వాక్యంలో చిత్రీకరించబడింది. అందుకనే ఈ వాక్యంలో చూస్తే ఈ 50వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ లైక్ గాడ్ స్పీకింగ్ టు జయన్. ఎవరు మాట్లాడుతున్నాడు సీఎంతో అంటే దయచేసి గమనించండి ప్రేమైనటువంటి దేవుని సంగమా. 50వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తే, నేను మీ తల్లిని విడినాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమ క్రియలను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడను. నేను వచ్చినప్పుడు ఎవరినూ లేకపోయాను, నేను పిలిచినప్పుడు ఎవరినూ ఉత్తరం ఇవ్వకుండా, నా చేయి విమోచింపలేనంత కురిచైపోయినా విడిపించుటకు నా శక్తి నాకు శక్తి లేదా, నా గదింపు చేతని ఇవన్నీ మాట్లాడుతున్నాడు దేవుడు. 3 విషయాలు ఉదయకాలన ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో వచ్చి మనం ధ్యానిస్తాం ప్రియులారా. ఒకటి ఏంటంటే ది లార్డ్స్ లవింగ్ కన్ఫ్రంటేషన్. దేవుని యొక్క ప్రేమపూరితమైనటువంటి ఒక వాదన, ఒక సమీపు, వారితో ఒక కేస్ ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు. అది మనం చూస్తున్నాం. రెండవదిగా గమనిస్తే ప్రియులారా అదేంటంటే ద కరేజియస్ మెస్సయాస్ సబ్మిషన్. ఇదిగో ధైర్యపూర్వకంగా మెస్సయా యొక్క ఆ సబ్మిషన్ మనం గమనిస్తాం. మరి మూడవదిగా గమనిస్తే మరి కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మెస్సయా. ఈ మెస్సయా యొక్క ఒక చక్కని ధైర్యం ఏంటో మనం ఈ లేఖన భాగంలో మనం గమనిస్తాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలతో. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీరు ఇదిగో ఈ పరిత్యాగ పత్రిక అడుగుతున్నారు కానీ ఇదిగో బట్ దేర్ ఇస్ నన్, ఇక్కడ లేదు. కారణం ఏంటంటే అది దేవుడు ఇయ్యలేదు ప్రియులారా. దేవుడు అంటున్నటువంటి మాట, ఐ హావ్ నాట్ బ్రోకెన్ అప్. నేను ఇదిగో కదా ఇది పరిత్యాగం అది జరిగించలేదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ యూదా ప్రజలే ఆ ఇనిషియేటివ్ తీసుకున్నారు కానీ దేవుడు కాదని గమనించాలి. ఏ రీతిగా మనం చూడగలం ప్రేమైనటువంటి దేవుని ద్వారా ఈ మాటలు మాట్లాడుతుంటే ఈ దయచేసి గమనించండి. ఈ పరిత్యాగం అనేటువంటి మాట దీంట్లో ఏమి సూచింపబడుతుందంటే, మర్చిపోయేదేంటి, విడిచిపోయేదేంటి, మమ్మల్ని ఇదిగో విడనాడారేంటి అన్నటువంటి ఈ భావాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకోక తప్పలేదు. దేవుడు మాట్లాడక తప్పలేదు. దేవుడు అక్కడ ఇంటరప్ట్ చేయడం అనేటువంటిది జరగవలసింది. ఆయన జోక్యం చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఎందుకు దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు? Why is God interrupting this kind of thinking and he breaks into it with a challenge to his people? ఆయన ప్రజలకు ఒక సవాల్ విసురుతున్నాడు. ఏంటి అంటే, ఆ సర్టిఫికేట్ చూపించండి, ఆ డాక్యుమెంట్ చూపించండి. అసలు ఉండే కదా, అసలు అది జరిగిందే కదా. మీరు ఊహా చిత్రాలు మీరు ఉంటున్నారు కానీ ఇక్కడ దేవుడి వాక్యంలో ఒక మాట అంటున్నాడు. దయచేసి ఏమైనటువంటి దేవుళ్ళారా, దేవుడు ఎప్పటికే కానీ ఆయన ప్రజలను విడినాడేవాడు కాడని ఈ లేఖనం మనకు స్పష్టంగా మాట్లాడుతోంది. ఈ 50వ అధ్యాయం ఈ మొదటి వచనాన్ని చూపిస్తుంటే ద లవింగ్ కన్ఫ్రంటేషన్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ప్రేమపూరితమైనటువంటి వాదన, ప్రేమపూరితమైనటువంటి ఆ జోక్యం, ప్రేమపూరితమైనటువంటి ఆ పోరాటం, ఆ యొక్క జోక్యం చేసుకుని ఆ ఘర్షణలోనికి ఆ కేసు ప్రజెంట్ చేస్తుంటే దయచేసి గమనించాలి, వారిని దూరం పెట్టడానికి అయితే కాదు, వారిని విడనాడటానికి అయితే కాదు, కానీ ఇక్కడ ఏది రూఢిపరుస్తున్నాడంటే దయచేసి గమనించాలి, God cannot divorce those whom he has taken into covenant relationship with him అని చెప్పి అలన్ రెడ్పాత్ అనేటువంటి ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు. ఎవరినైతే దేవుడు ఒక నిబంధన సంబంధమైనటువంటి ఆ యొక్క ప్రేమ బంధంలోనికి వారిని తీసుకున్నాడో, ఆ యొక్క నిబంధన వారితో డీల్ కట్ చేశాడో, ఏమైనా దేవుడు లేదా వారిని విడనాడటానికి ఆయన ఎప్పటికీ ముందుకు రాలేడు. ఆయన రాడని వాక్యంలో గమనిస్తున్నాం. అయితే ఈ ప్రజలు మాట్లాడుతున్నటువంటి దానికి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, మీ దోషములను బట్టి కాదా, మీ అతిక్రమ క్రియలను బట్టి అన్నటువంటి మాట ఇక్కడ గమనిస్తున్నాం. ఫర్ యువర్ సిన్స్ హావ్ సోల్డ్ యువర్సెల్ఫ్. అందుకని దయచేసి గమనించండి, మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. చూడండి ప్రియులారా, God is watching his people. దేవుడు తన ప్రజలతో ఆయన ఇక్కడ చూస్తున్నాడు.
అవి అగ్గిపడుతూ ఉంటున్నాయి. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోలేదా, నేను వచ్చినప్పుడు ఎవరిని లేకపోలేదా, నేను పిలిచినప్పుడు ఎవరిని ఉత్తరం ఇవ్వకుండా. దయచేసి ఈ మాటలు గమనిస్తుంటే ఈ రెండు విషయాల్లో ఒక మనిషి, ఒక పురుషుడు, ఒక తండ్రి, ఒక కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఈ మాట వస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా గమనిస్తాం. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు అక్కడ కనబడట్లేదేంటి, ఎవరు తలుపు తీయట్లేదేంటి, నేను పలుకుతుంటే హలో ఎక్స్క్యూజ్ మీ మై డియర్ వన్స్ అని వస్తా అంటే ఎవరు లేకున్నారు ఏంటి, ఎవరు ఉత్తరం ఇవ్వట్లేదేంటి, ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారా, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారా, ఎవరి పరిస్థితులలో వారు ఉండిపోయారా, వాట్స్ హ్యాపెనింగ్ అని ఇక్కడ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఒక తండ్రికి, ఒక పురుషునికి లేదా ఒక భర్తగా దేవుడు పోలిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట చాలా భయంకరమైనటువంటిది. యు హావ్ ట్రీటెడ్ మీ షేమ్ఫుల్లీ, చాలా అవమానకరంగా మీరు వ్యవహరిస్తున్నారు. నేను వచ్చినప్పుడు ఎవరు కనబడట్లేదు, నేను పిలిచినప్పుడు ఎవరు ఉత్తరం ఇవ్వట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ తండ్రికే కానీ భర్తకే కానీ ఇంట్లో వెళ్ళి మాట్లాడి పలకరించి ఆప్యాయతతో వారిని చేర్చుకుని వారితో కలిసి ఆ ప్రేమాభిమానాలతో ఆ చక్కని బంధంలో వారు ఆడుకుంటూ పాడుకుంటూ వారు ముందుకు వెళ్ళవలసి, వర్ధిల్లుతూ ఉండవలసినటువంటి ఆ పరిస్థితిలో ఉండవలసింది. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఫాదర్ ఆర్ ఎ హస్బెండ్. ఆ రైట్ కాస్త ఇక్కడ ఏమైపోయింది అన్నట్లుగా నేను వస్తున్నాను కానీ ఇక్కడ నన్ను పట్టించుకోవట్లేదు అన్నట్లుగా ఉంది. ఈ వాక్యాన్ని చదువుతోంది భక్తుడైనటువంటి యోహాను గారు. ఆయన సువార్తలో 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఎందుకో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకోలేదు, ఆయన లోకంలోనికి వచ్చాను కానీ ఈ లోకము ఆయనను గుర్తుపట్టలేదని వాక్యంలో చూస్తున్నాం. ప్రియ సంగమా, దయచేసి గమనించాలి. ఈ వాక్యాన్ని చూస్తూ ఉండగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఆలోచన ఎట్లా ఉందో వాటిని కన్ఫరెంట్ చేస్తున్నాడు, ప్రేమతో కన్ఫరెంట్ చేస్తున్నాడు. దయచేసి గమనిస్తాం. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఒక మాటను దయచేసి చదవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 49:14 వచ్చింది. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని. స్త్రీ తన గర్భంలో పుట్టిన పిల్లను కరుణింపగా తన చంటి పిల్లను మర్చిన వారైతే మర్చుదు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. థాంక్ యూ. ఈ సంగమా ఇక్కడ వాక్యంలో గమనిస్తే ఇక్కడ సియోను అంటా ఉంది యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభు నన్ను మరచి ఉన్నాడని. కానీ ఇక్కడ వాక్యంలో చూస్తే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడు, నా చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా పవర్ఫుల్ వర్డ్ ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనలో మరిచే దేవుడు కాదండి. గాడ్ డజంట్ ఫర్గెట్ us. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు మనల్ని విడినాడే దేవుడు కాదని గమనించాలి ప్రియులారా. దయచేసి ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు 16వ వచనం 49వ అధ్యాయంలో చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. చాలా గంభీరమైనటువంటి మాట. I have engraved you in the palm of my hand. I have carved you in my hands అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడని ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు చాలా ప్రియులారా, దేవుని వాక్యం చేత ఎదిగో ఈ చక్కని ధైర్యాన్ని దేవుడు దయచేస్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని చెప్తూ ఉండగా ఈ యూదా ప్రజలకు మరొక విషయాన్ని ఆయన 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. వారి నుంచి జవాబులు పొందుకోవాలని కాదు, కానీ వాస్తవానికి ఆయన ఎవరో వారికి తెలియచేయడానికి ఇవి వారికి వేస్తూ ఉన్నాడు. వీటిని రిటారికల్ క్వశ్చన్స్ అని అనొచ్చు. రిటారికల్ క్వశ్చన్స్ అంటే వాటిలోనే ఆన్సర్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళి జవాబు కొరకు వెతకని అవసరం లేదు. నా చెయ్యి విమోచింపలేనంత గురించి అయిపోయిన
విడిపించడానికి నాకు శక్తి లేదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు ప్రశ్నలకు జవాబు ఏంటి? నా చెయ్యి విమోచింపలేనంత ఖర్చు అయిపోయానంటే అవునా లేదా? లేదు. ఈ మాట చాలా గొప్పది ప్రియమైన దేవుడు. దయచేసి గమనించండి. హ్యావ్ నో పవర్ టు డెలివర్. ఎందుకో మిమ్మల్ని విడిపించడానికి నాకు శక్తి లేదా అంటే లేదంటే అక్కడ అర్థం ఏంటి? ఉంది అని అర్థం. ప్రియమైన దేవుడి సంఘమా, ఈ రిటారికల్ క్వశ్చన్స్ కు మనం చూడాలని ఆశపడితే దేవుని యొక్క అధికారం, దేవుని యొక్క అథారిటీ, దేవుని యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ విమోచించడానికి, విడిపించడానికి ఏంటంటే అది ప్రశ్నకు మించినటువంటిది. ఇట్ ఈస్ బియాండ్ క్వశ్చన్. దానికి సమస్య లేదు. ఆయన శక్తిని ఇక్కడ వర్ణించడం అనేటువంటిది వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ వాక్యాన్ని చూస్తుండగా కొంచెము ముందుకు వెళ్తా ఉన్నాడు. నా గదింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయదును, నీళ్లు లేనందున వాటి చేపలు కప్పుకొట్టి దాహం చేత చచ్చిపోవును. 3వ వచనం 50వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆకాశము చీకటి కమ్మ చేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింప చేయుచున్నారు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆకాశము ఎందుకు చీకటి కమ్మ చేయుచున్నాడు? ఆయన ఎందుకు అవి గోనెపట్ట ధరింప చేయుచున్నాడు? ఈ ఆకాశాన్ని చూస్తే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంటుంది, హెవెన్ ఇస్ మార్నింగ్ అనేటువంటి మాట. I clothe the heavens with blackness and I make sackcloth their covering. ఆ యొక్క గోనెపట్ట ధరింప చేస్తున్నాడంటే ఆకాశానికి. ఆ యొక్క ఆకాశానికి ఏంటంటే ఆ నలుపును ఆయన నలుపు రంగుని వేస్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. I clothe heavens with blackness అని దేవుడు మాట్లాడుతుంటే దయచేసి గమనించాలి. అదేంటంటే ఆకాశము రోధిస్తుంది, ఆకాశము వేదన ఉంది. కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఈ ఆకాశము ఈ పరిస్థితి అంటే బాగా గమనించాలి. అదేంటంటే దేవుని ప్రజల పాపము ప్రియులారా, దేవుని ప్రజల దోషము ప్రియులారా, దేవుని ప్రజల అతిక్రమణ ప్రియులారా, దేవుని ప్రజల అదేంటంటే రెబెలియన్ ప్రియులారా, దేవుని ప్రజల ధిక్కరింపు ప్రియులారా కాదని తూలినాడే. దానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆకాశం చూసారా, సియోను అవి ఏమైపోతున్నాయంటే వాటికి నేను ఏం చేస్తున్నానంటే ఈ నల్లధనాన్ని కవర్ చేస్తున్నాను. వాటికి గోనె పట్టలు నేను ఏం చేస్తున్నానంటే నేను వాటికి ధరింప చేస్తున్నాను. దయచేసి గమనించాలి. దేవుని హృదయంలో దుఃఖం ఉంటే, దేవుని హృదయంలో బాధ ఉంటే, దేవుని హృదయంలో వేదన ఉంటే, ఎదుగో ఆయనలో ఇలాంటి శ్రమల గుండా వెళ్తున్నటువంటి అనుభవం ఉంటే దయచేసి ఒక ప్రశ్న రావాలి. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? ఎందుకు ఇది జరుగుతుందంటే ఆయన ప్రజలు పాపం చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచన ఆయన ఈ రీతిగా స్పందిస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, దేవుని ప్రజల పాపము ఏం చేస్తుందంటే ఆకాశాన్ని నలుపు చేస్తుంది. దేవుని పాపం ఏం చేస్తుందంటే ఎదుగో ఆకాశాన్ని ఈ నల్లధనముతో, ఈ గోనెపట్టుతో ధరింప చేసేటువంటి పరిస్థితులకి అది తీసుకుని వస్తుంది. ఈ మాట చూస్తున్నప్పుడు ఆకాశంలో నల్లధనం ఏంటి? ఆకాశానికి వేదన అంటే ఏంటో తెలుసా? ఆకాశానికి ఆ రోదన అంటే ఏంటో తెలుసా? ఆకాశానికి ఆ బాధ అంటే ఏంటో తెలుసా? అంటే తెలుసు ప్రియులారా. దయచేసి గమనిస్తాం. యేసయ్య శిలువ పైన ఆయనను వేసినప్పుడు, శిలువ పైన వేలాడుతున్నప్పుడు కదా వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో ఈ రీతికి వ్రాయబడి ఉంటుంది. దయచేసి మీ బైబిల్ చూస్తే Matthew's Gospel chapter 27 verse 45 ఒకసారి ఈ మాటను మనం గమనిస్తాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ప్రియమైన దేవుని చాలుమా ఈ వాక్యాన్ని గమనిస్తే 3 గంటల వరకు మధ్యాహ్నం మొదలుకొని ఫ్రమ్ noon till 3 PM అక్కడ ఏం జరిగిందంటే ఆ దేశమంతటా చీకటి కమ్మింది అని ఈ వాక్యంలో గమనిస్తున్న చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు
చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవజనుడు ఒక మాట ఈ ప్రస్తావనను దేనికి రిలేట్ చేస్తున్నాడంటే ఈ సిలువకు రిలేట్ చేస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యం, దేవుడు చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యం ఇది ఏంటంటే ఆకాశానికి చీకటిని తొలగించటం, ఆకాశానికి ఈ గోనెపట్టను ధరించటం, ఇవన్నీ దేవుడు ఏం చేసినంటే తన యొక్క మరణ వేదంలో ఉన్నప్పుడు ఆయన జరిగించినటువంటి ఈ కార్యం ఇది అని ఆయన రాస్తూ ఉన్నాడు. అని రాస్తూ సూర్యుడు కూడా ఆ యొక్క సృష్టికర్తను చూస్తూ ఆయన సూర్యుడు ఉరుకుండలేకపోయాడంట, చీకటి అయిపోయాడంట. ఇట్ ఈస్ లైక్ సన్ కవరింగ్ itself with his arms. ఆ చేతులతో సూర్యుడు కూడా ఆ యొక్క మహిమాన్వితుడైనటువంటి ఆ మహోన్నతుడైన ఆ సృష్టికర్తను చూడకుండా ఆ తన చేతులతో కప్పుకున్నట్లుగా అక్కడ ఈ చిత్రీకరణ జరుగుతా ఉంది. The wonder of wonders, ఇది ఆశ్చర్యాలలో ఒక ఆశ్చర్యం ఏంటి అంటే ఏదో రాన్న శిలువపై వేలాడుతున్నటువంటి ఈ దేవుని యొక్క శక్తివంతమైనటువంటి అద్భుతంగా ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని వేదన ఏం చేసిందంటే సూర్యుడిని ఆపేసిందంట, సూర్యుడిని ఆర్పేసిందంట. ఇట్ హస్ quenched the light of the sun. ప్రేమైన దేవుని సంగమా దయచేసి గమనించాలి. ఆయన ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ ఆయన కోపంతో ఆయన ఉగ్ర రూపము దాల్చినటువంటి వాడే ఒకవేళ చీకటిగానే ఉండనిచ్చింటే ఏమైపోయింది ప్రియులారా? బట్ గాడ్ డిడ్ నాట్ లైక్ దట్. దేవుడు అలా చేయలేదు. ఆయన ఏం చేసిందంటే ఆ చీకటిని తొలగించి వేశాడు. 1000 సూర్య కాంతుల తేజస్సు కంటే మహాప్రకాశమైనటువంటి తేజస్సు దేవుడు క్రీస్తు యేసులో నీకు నాకు ఆయన అనుగ్రహించి ఆయన ఏం చేసిందంటే జీవపు వెలుగులో, నిత్య జీవంలో, నిత్య ఆనందంలో దేవుడు మనల్ని స్వాస్థ్యముగా మనల్ని నిలబెట్టాడు. అది దేవుని మహిమ. ఈ లవింగ్ కన్ఫ్రంటేషన్ దేనికంటే మన జీవితాన్ని రెస్టోర్ చేయడానికి, మన జీవితాన్ని అవమానం నుంచి లేచి నిలబెట్టడానికి, మన జీవితాన్ని బలహీనతల నుంచి లేవనెత్తి బలపరచడానికి ప్రేమైనటువంటి దేవుని సంగమా ఈ లవింగ్ కన్ఫ్రంటేషన్. అయితే దేవుని దృష్టిలో దయచేసి గమనించాలి, పాపాన్ని చూసి ఆయన ఇష్టపడేవాడు కాదండి. గాడ్ నెవర్ అండ్ హీ డజంట్ కండోన్ సిన్ అన్నటువంటి మాట ఈ ఉదయకాలంలో గమనించాలి. ఎవరైనా లైట్ గా తీసుకుని, ఎవరైనా పాపాన్ని లైట్ గా తీసుకుని వారికి ఎక్కడైనా వారి చోట పాపానికి స్థానం పెడితే దేవుడు అంటున్నాడు, ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను బట్టి ఆకాశం చీకటి కమ్ముతా ఉంది, నేను బట్టి ఆకాశానికి ఎందుకు గోధుమపట్టును ధరింపజేసే ఈ వేదన అవుతా ఉందన్నటువంటి ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, ఈ యూద ప్రజల ఆ యొక్క గట్టి హృదయం, రాతి బండలాంటి హృదయాన్ని చూసి దేవుడు ఈ యొక్క ప్రస్తావన తీసుకువస్తున్నాడు. అయితే ఈ లవింగ్ కన్ఫ్రంటేషన్ లో ఆయన తన ప్రేమను మర్చిపోలేదు, తన నిబంధన విశ్వాసతను ఆయన మర్చిపోలేదు. ఇంకొక మాట, ఆయన యాక్టివ్ గా నా జీవితంలో ఆ యూద వారి జీవితంలో ఆయన నిలబడినట్లు మన జీవితంలో కూడా నిలబడుతున్నాడు. దయచేసి రండి ప్రియ సంగమా, ఈ వాక్యంలో కొంచెం ముందుకెళ్తే 5, 6 లేదంటే 6 వచనాన్ని ఒకసారి గమనిస్తాం. కొట్టువారికి నా వీపును అప్పగించుకుని వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించుకుని ఉమ్మివేయి వారికి నీ అవమానపరచు వారికి నా ముఖము దాచుకొని లేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాత్రివలే చేసుకుంటుని. ప్రియమైన దేవుడా, ఇక్కడ రెండవ పాయింట్ ఏంటంటే ద కరేజియస్ మెస్సయా సబ్మిషన్ కదా, ధైర్యంతో కూడినటువంటి మెస్సయా యొక్క ఈ విధేయత లేదంటే సబ్మిషన్ అన్నటువంటిది మనం గమనించవచ్చు. అందుకనే ఈ మాట చూస్తూ ఉంటేనే ఈ 6, 7 వచనాలు మీకు ఎక్కడ గుర్తొస్తుందంటే కొట్టువారికి నా వీపును అప్పగించితే, కొరడా దెబ్బల చేత ఆయన కొడుతూ వచ్చారు కదా, అది కొడుతూ వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే ఆయన తన వీపును అప్పగించాడంట. ఎక్కడే కానీ నాకు అనిపించింది చెయ్యి కూడా ఎత్తున్నాడేమో, ఎక్కడే కానీ తను డిఫెండ్ చేసుకోవడానికి వారి వంక ఒక చూపు కూడా చూసిండేమో. అది
ఆఫ్ దిస్ మెస్సయానిక్ సబ్మిషన్ ఇక్కడ గమనిస్తాం. అది గొప్పతనం ప్రియులారా. దయచేసి ఉదయకాల సమయాన ఈ ప్రవక్త అయినటువంటి యెషయా ఇలాంటి చిల్లింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ దిస్ మెస్సయా చూపిస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇవి చాలా హృదయ విధారక లేదంటే గ్రేవ్లీ డిస్టర్బింగ్ అనేటువంటివి. దీస్ ఆర్ ఫ్రైటనింగ్, భయకంపితం చేసేటువంటివి. ఇవి చాలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులుగా ఇవి మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈయన ఎలా చేశాడు ఇవన్నీ అంటే ఆయన ఇష్టపూర్వకంగా, ఈయన వాలంటరీగా చేశాడు, ఆయన విల్లింగ్గా చేశాడు. దయచేసి గమనించాలి. ఇంకా ఆయన మీద డౌట్ పడాలా, ఆయన ప్రేమ అంటే, ఇంకా ఆయన కేర్ మీద మనకి ఇంకా డౌట్ వస్తుందా? ఇంకా ఆయన చేసినటువంటిది, ఆయన పడినటువంటి పాటలు చాలా కనుక ఇంకా ఆయన ఇంకా దూషిస్తున్నామా? ఆయన పడినటువంటి ఈ శ్రమలు ఇంకా సరిపోదని, ఆయన సబ్మిషన్ అనేది చాలుదని ఇంకా మనం ఆయన మీద నెపం వేస్తున్నామా? ఇంకా ఆయనను దూరం పెట్టామా? ఇంకా ఆయనను రిజెక్ట్ చేశామా? ఇంకా ఆయనను బయట పెట్టి వేధిస్తున్నామా? ఈ ఉదయకాలన దయచేసి యూద ప్రజలకు ఈ మాట దేవుడు ప్రస్తావిస్తూ ఉంటే ఈరోజు మనల్ని కూడా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, మనల్ని కూడా ఆయన సంధిస్తున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా. మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనాన్ని ఇక్కడ దయచేసి గ్రంథకర్త రాస్తాడు. మీరు ఒకవేళ మీ బైబిల్స్ ఉంటే ఈ వచన భాగాన్ని దయచేసి తీయండి ప్రియ సంగమ. దయచేసి ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనం. అయితే ఆయన ఆ ఉత్తరం ఏమీ చెప్పక ఊరుకునేను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముడైన క్రీస్తు నీవేనా అని ఆయన అడిగారు. యేసు అవును నేనే. అమ్మచాలు ప్రియ సంగమా, ఇక్కడ ఏంటంటే వాక్యంలో గమనిస్తే ఆయన సైలెంట్ గా ఉన్నాడు, ఆయన నోరు తెరవలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో గమనించినట్లయితే పిలాతు ఎదుట నిలబడతా ఉన్నప్పుడు కదా ఆయన అడుగుతారు, అయ్యా ఆయన రిలీజ్ చేస్తామంటే ఈయన కాదంటే మాకు బరబ్బను విడుదల చేయండి అంటారు. ఆయన ఏం చేశారంటే కొట్టించి ఆయనను సిలువకు అప్పగించి మార్కు సువార్త 15:15లో చూస్తాం. బరబ్బను విడుదల చేసి ఆయనను తీసుకుని వెళ్తారు. లూకా సువార్త 22వ అధ్యాయం 63, 64, 65 వచనాలు గమనించినట్లయితే ఈ మాట మనం ఒకసారి మనుషులు ఆయన అపహసించి కొట్టి ఆయన ముఖము తప్పి నిన్ను కొట్టిన వాడెవడు అని ప్రవచించుమని ఆయన అడిగిరి. ఆయన విరోధముగా ఆయనకు అనేకమైన దూషణ మాటలు పలికిరి. అమ్మ థ్యాంక్. మార్కు సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద భూమి వేసి మోకాలుని ఆయనకు నమస్కారం చేసి, ఏమైనా దేవుని కదా వాళ్ళు ఏం చేశారంటే ముఖము మీద ఉమ్మి వేశారంటే ఈ గ్రంథకర్త రాస్తున్నాడు, ఉమ్మి వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచటమే లేదు. ఐ నాట్ హిట్ మై ఫేస్ అని ఇక్కడ వాక్యంలో చెప్తా ఉంటే నాకు అనిపించింది, ఈ యెషయా గ్రంథకర్త 700 సంవత్సరాల ముందే అక్కడ శిలువపై వేలాడుతూ అక్కడ బాధలు అనుభవిస్తున్నటువంటి ఆ మెస్సాయ ఉమ్మి వేయబడుతున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతా ఉన్నప్పుడు, ఆయన ముఖము మీద కొట్టి న్యాయమాట్లాడుతూ ఉన్నప్పుడు రెల్లుతో తల మీద అట్లా కొట్టి ఆయనని హింసిస్తున్నటువంటి ఆ టైంలో కూడా ఆయన దూరం నుంచి కొన్ని వందల సంవత్సరాల ఆ ముందే ఆయన స్కోప్ గా చూసినట్టుగా ఆయన చూస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడా దయచేసి గమనించండి. ముఖము మీద ఉమ్మి వేస్తే ఒక రుమాలతో అట్లా తుడుచుకోవచ్చు. ఒక ఉమ్మి వేస్తే పదే ఉమ్మి వేస్తే ఆయన ముఖము దేనితో కప్పబడింది అనుకున్నా నేనైతే.
ఆ ఉమ్మి వేశారు ముఖం మీద అని చెప్పేసి అంటే దయచేసి గమనించాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ హ్యూమిలియేటింగ్ సఫరింగ్ దట్ కుడ్ బి ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ మ్యాన్. ఒక మనిషి పైన ఒక నీచమైన ఒక ఘోరమైన అవమానం ఏదైనా ఉంటే ఇది. దయచేసి గమనించండి, ఇది కూడా ఆ ప్రభు మన కొరకు కాదనకూడగా ఆయన ఏం చేశాడంటే ఆయన లోపడ్డాడు, ఆయన విధేయత చూపించాడు. ఎందుకంటే నా ముఖం దాచుకోలేదంటా ఉన్నాడు, నా చెంపలను అప్పగించాను అంటూ ఉన్నాడు. అని అన్నటువంటి మాట 2 సార్లు నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి ఆయన ఏం చేశాడంటే 7వ వచనం చివరి భాగం నా ముఖమును ఎలా చేసుకున్నాడంటే, మళ్ళీ చెప్పండి, అందరు చెప్పండి, చెక్కుముకి రాతి వలె ఆయన చేసుకుంటేనే అని మాట్లాడుతున్నాడు. చెక్కుముకి రాతి వలె చేసుకున్నానని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవులారా, ఆయన సబ్మిషన్ ఏమి చూపిస్తుందంటే, ఆయన లోబడటం ఏమి చూపిస్తుందంటే తండ్రి అయిన దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ. ఈ శ్రమ సేవకుని యొక్క కరేజియస్ గ్రేట్నెస్ ఇన్ హిస్ సబ్మిషన్ ఏం చూపిస్తుందంటే తండ్రికి లోకైనటువంటి పరిస్థితి చూపిస్తుంది. లూకా సువార్త అక్కడ మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం కదా, క్షమించండి, లూకా సువార్త మనము 22వ అధ్యాయం 42వ వచనంలో మాట ఉంటుంది, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరగని అని చెప్పి ఈ మాట ప్రభు మాట్లాడటం మనం గమనిస్తున్నాం. ప్రియ సంఘమా, ఇవన్నీ కూడా ఏమి చేస్తూ ఉన్నాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడంలో ఏమాత్రము బాగా డీవియేట్ కాలేదా, దాని నుంచి ఎక్కడే కానీ దారి తప్పలేదా. ఆ సబ్మిషన్, ఆ లోబడటం ఏమి చూపిస్తుందంటే క్రీస్తు యేసు యొక్క ఆ గుణాన్ని చూపిస్తుంది. ఆ గుణంలో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ చూపిస్తుంది. సైన్ ఆఫ్ స్ట్రెంత్ గమనిస్తుంది. ప్రేమ దేవుడు మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి మనము ధనం ఇవ్వాలంటే ఇస్తాం, చర్చిలు కట్టిమంటే చర్చిలు కట్టిస్తాం, మనం ఆ ల్యాండ్ ఇవ్వమంటే ల్యాండ్ ఇస్తాం, మనం బ్యాంక్ అకౌంట్లో నుంచి ఇదిగో ఈ పరిచయం కొద్ది ఏంటంటే ఇస్తాం, మనీ ఇస్తాం, బలం ఇస్తాం, మనము ఎదుగు వెల్త్ ఇస్తూ ఉంటాం, మన హెల్త్ ఇస్తూ ఉంటాం. కానీ ఎక్కడైనా మన కీర్తి, ఎక్కడైనా మన పేరు, మన ప్రతిష్ట ఎక్కడో ఒక చోట అవమానం పాలవుతుంది అని అన్నప్పుడు దానికి దూరంగా వీరు క్రైస్తవ అని చెప్పి దూషణ జరుగుతూ ఉంటే అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతాం. సువార్త ప్రకటనకు వెళ్ళినప్పుడు అవమానం జరుగుతూ ఉండగా ఏంటంటే ఇక మానేస్తాం. దయచేసి గమనించాలి ప్రియ సంఘమా, ఈ ఉదయకాల సమయాన many of us will say to be slandered, to have some filthy thing said of you, this is too much for us to take. ఇది చాలా గౌరవంగా అంటా ఉంటాం, ఇది వద్దంటే మాకు అంటా ఉంటాం. కానీ a true servant of Christ, క్రీస్తు యేసు సేవకుడు కానీ క్రీస్తు యేసు యొక్క నిజమైన శిష్యుడు కానీ ఏం చేశాడంటే he or she must make himself of no reputation. ఇది మా కీర్తి ప్రతిష్టలకు ఏది భంగం చేసినా కానీ మేము సేవలన్నింటినీ పక్కన పెడతాం. పొరపాటు పేర్కొనండి. చాలా జాగ్రత్తగా దీనిని చేయవలసినటువంటి అవసరత దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుకి ఇవన్నీ జరుగుతాయని తెలిసిన ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనంలో మాట ఉంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనంలో ఆయన పరమునకు చేర్చుకొనుకొను దినములు పూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. అమ్మ థ్యాంక్ యూ. ఆ దినములు సమీపిస్తున్నాయని తెలుసుకుని ఆయన ఏం చేశాడంటే ఆయన ముఖము యెరూషలేము వైపు ఆయన సెట్ చేసుకుని ఉన్నాడంట. ఆయన దినాలు సిలువకు వేయబడి ఆయన మరణించే దినాలు ఆసన్నమైతున్నాయని తెలుసుకుని
ఆయన ఏం చేస్తుందంటే ప్రజలను విమోచించడానికి, ప్రజలను దేవునితో సమాధానపరచడానికి, ప్రజలను రక్షణలోనికి నడిపించడానికి ఈయన ఏం చేసిందంటే యెరూషలేము వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడని. ప్రియ సంగమా, దయచేసి గమనించండి. చెక్కుముకి రాత్రి వలె తన ముఖాన్ని ఆయన అప్పగించాడంటే దేనికి అప్పగించాడంటే ఆయన తెలిసిపోయింది, ఎదుగో నేను ఆ సిలువను మోయలేదు, ఈ అవమానాలు పడాలి. ఈ సంకల్పం ఎలాంటిది? ఈ దృఢ సంకల్పం ఆ ప్రభువుకుండగా పరీక్షలోనికి అది గురి అయింది. How the steadfast resolve of Jesus was tested. అది పరీక్షకు గురి అయినప్పుడు దయచేసి గమనిస్తాం. ఏంటంటే లోకం ఇస్తున్నటువంటి ఆఫర్ వదిలేసేయండి. ఇది ఆ దృఢ సంకల్పం పరీక్షకు గురి అవుతా ఉంది. మన విశ్వాసం పరీక్షకు గురి అవుతా ఉంది. మన దృఢ సంకల్పం, ప్రభునందరి దృఢ సంకల్పం అది 100% అది టెస్ట్ చేయబడుతుంది. ఈ లోకం ద్వారా, చుట్టూనటువంటి స్నేహితుల ద్వారా, దాని నుంచి తప్పించుకున్న వదిలేనటువంటి ఆ యొక్క ఈజ్. ఇంకొక మాట చూడాలంటే ఈ హింసలు, ఈ అవమానాలు దేనికంటే ఆయన వదిలేసిండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఈ దృఢ సంకల్పంలో ముందుకెళ్ళడానికి ఏంటి ఆయన పురికొల్పిందంటే ఇదే వాక్య భాగములు గమనించినట్లయితే 9వ వచనం, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను. 7వ వచనం మొదటి భాగం, ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో ఏముంటుందంటే తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకే ఆ శిలువ శ్రమలను, అవమానాన్ని కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన లెక్క చేయలేదు. దయచేసి ఇవన్నీ ఆలోచన చేస్తుంటే దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరచలేనటువంటి ఆ రక్షణ అంత గొప్పది. ఓ యూదా సమాజమా, ఇదిగో మీ రక్షణ కొరకు, మీ విమోచన కొరకు, ఇదిగో ఇది నేను వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు దిస్. ఈ ఆధునిక సమాజానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మీ రక్షణ కొరకే, మీ విమోచన కొరకే ఇదిగో ఈ పాటలను పడుతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ విషయాన్ని గమనిస్తున్నట్లే హౌ టు ఇమిటేట్ ద స్టెడ్ఫాస్ట్ రిజాల్వ్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క ఇలాంటి దృఢ సంకల్పాన్ని మనం అనుకరించేది. అవును ప్రియమైన దేవుళ్ళారా, ఏదైతే వాక్యానుసారమైనదో, ఏదైతే సరైనదో దాని ప్రకారం మనం నిలబడాలి. స్టాండ్ ఫర్ ఇట్. స్టే అవే ఫ్రమ్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఈవిల్. స్టే అవే ఫ్రమ్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ కరప్ట్. స్టే అవే ఫ్రమ్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ దట్ డిస్ప్లీజెస్ గాడ్. దేవుని అవమానపరిచే, దేవునికి అపకీర్తిని కలగజేసే ప్రతి చర్య నుంచి దూరంగా ఉండాలి. ప్రతి విధమైనటువంటి అవినీతి నుంచి దూరంగా ఉండాలి. ప్రతి విధమైనటువంటి ఈ విషయం దేవుని దృష్టికి ఏదైతే సబబు కాదో, వాక్యానుసారమైనది కాదో దాని నుంచి దూరంగా ఉండాలని ఈ విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘమా, ఎంత ఎంత అద్భుతమైనటువంటి విషయం. పేతురు భక్తుడు తన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట చాలా అద్భుతంగా రాస్తూ ఉన్నాడు. దయచేసి ఆ వాక్య భాగాన్ని ఒకసారి చదువుదాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం, క్షమించి మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. ప్రేమైనటువంటి దేవుళ్ళరా, ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఇవన్నీ చేశాడు. అది చేస్తూ ఏం చేశాడంటే మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు. ఈ మాట బెదిరింపక అంటే
రిటాలియేట్ చేయలేదు అంటున్నాడు. ఓకేనా, ఇమిడియేట్ నేను ఎట్లా కరేజియస్ సబ్మిట్ ఆఫ్ దిస్ మెస్సాయ, ఈ మెస్సాయ యొక్క ధైర్యపూర్వకమైనటువంటి ఈ లోబట్టడాన్ని నేను ఎట్లా ఇమిడియేట్ చేసేది, ఎట్లా అనుకరించేదంటే ఇది ప్రియుల. అందుకనే దయచేసి రండి 21వ వచనం ఇదే అధ్యాయం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. చాలండి, ఎవరే కానీ దీనిని క్లోజ్ చేసి నేను జీవిస్తానంటానికి వీలు. ఎవరే కానీ దీనిని పక్కన పెట్టి నేను జీవిస్తానండి అనడానికి వీలు. మన కొరకు ఆయన మాదిరి ఉంచిపోయినటువంటి రీతిని గమనిస్తున్నాను. సంఘం చివరిగా ఈ మాటలు ప్రస్తావిస్తున్నాను. ఆ కాన్ఫిడెన్స్ ఎలాంటిది? ఆ కాన్ఫిడెన్స్ చివరిగా ఆ కాన్ఫిడెన్స్ మనం చూస్తున్నాం. ది కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ మెస్సాయ. ఈ కాన్ఫిడెన్స్ ఏంటంటే చాలా చక్కని మాట. ఎదుగో ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయును, నా మీద నేరస్థాపన చేయబడేవాడు. ఓ ఈ మాట చూస్తుంటే చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా ఉంది. దయచేసి గమనిస్తాం ప్రియులారా. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడు వాడెవడు. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడను. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు. ఏంటి దీని మాట? నన్ను నీతిమంతునిగా తీర్చువాడంటే ఇట్లా ఒక పవర్ఫుల్ వర్డ్ ఉంటుంది. నీతిమంతుడిగా తీర్చడం అంటే the one who reckons me blameless, the one who vindicates me. నన్ను క్లియర్ పిక్చర్ ఇచ్చి, క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చి నన్ను అనేకుల ఎదుట నిలబెట్టువాడు, నా అవమానాన్ని తీసివేయవాడు. నా పైన నేరదోపం వేస్తే ఆ నేరదోపం ఏం చేస్తున్నాడంటే, ఈ న్యాయాధిపతి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ నేరదోపం మీద లేదని చెప్పి he vindicates me. ఏం మాట ప్రియమైనది! ఎవరు చేయగలరు మన పట్ల? నన్ను నీతిమంతుడిగా తీర్చు వాడు ఆయన ఏమైందంటే ఆయన ఆసనుడై ఉన్నాడు. He is near me, the Lord is near me. ఈ నీతిమంతుడైనటువంటి వాడు నన్ను ఏం చేస్తున్నాడంటే నీతిమంతుడిగా తీర్చి నన్ను నిలబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే the Lord is near me, ఆయన ఆసనుడై. That is the confidence of this Messiah. ఈ మెస్సయ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన నీతిమంతుడిగా ఎన్ని దోషములు వేసి రకరకాల అవమానాలను పాల్చేసినా కానీ ఆయన నోరు తెరవలేదు, ఇవన్నీ సహిస్తూ వచ్చాడు. అయితే ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన నీతిమంతుడు, ఆయన చెంత ఉన్న ప్రభువు యెహోవా నాకు సమీపంలో ఆసనుడై. వాస్తవానికి ఆయన సింహాసనాసీనుడే నా దగ్గర ఉన్నాడు. He fights for me అన్నటువంటి అర్థం ఇస్తాం. చివరిగా ఈ కాన్ఫిడెన్స్ని చూస్తుంటే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమ సేవకుల యొక్క విధేయత ఇంత బలమైనది. ఈ విధేయతలో ఈ లవ్ కన్ఫ్రంటేషన్ చూస్తున్నా, ఈ కరేజియస్ సబ్మిషన్ చూస్తున్నా, ప్రభువు యెహోవా యందు ఆయన కాన్ఫిడెన్స్, ఆయన ధైర్యాన్ని చూసుకుంటున్నాం. ఈరోజు చివరికి ఒక పిలుపునిస్తుంది. రండి ఒకసారి, మీరు దూరంగా ఉంటుందండి నా ప్రియ జనాంగమా, నా ప్రియ నిబంధన జనాంగమా, మీరు ఏం చేయాలంటే తిరిగి రండి, నా ఎదుటి రండి అని 10వ వచనంలో యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. It is like saying, come and trust him, come and rely on him. ఆయన మీద వచ్చి ఆధారపడండి. ఎందుకు ఏడుస్తుంటారు? ఎందుకు దుఃఖముఖలే దూరంగా ఉంటారు? ఎందుకు వేదన పడుతుంటారు? ఎందుకు అలాంటి మాటలు మీరు మాట్లాడుతూ దూరంగా ఉంటారు? Why do you stay away from him? Come unto me అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రేమైనటువంటి దేవుడా, ఈ ఆహ్వానాన్ని వదులుకుంటే వారి యొక్క రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుందని ఈ చివరి
వచనం చివరి మాటలో ఉంటుంది. ఈ యొక్క ఇన్విటేషన్, ఈ పిలుపు, ఈ ఆహ్వానాన్ని వదులుకుంటే కమ్ అండ్ రిలై ఆన్ హిమ్, వచ్చి ఆయన విశ్వాసం ఉంచండి. సర్వలోకానికి ఈ యొక్క శ్రమ దినాల్లో, ఈ 2025వ ఈ సంవత్సరపు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దినాల్లో సర్వలోకానికి దేవుడు ఇస్తున్నటువంటి ఆహ్వానం ఏంటంటే కమ్ అండ్ ట్రస్ట్ ఇన్ మీ, వచ్చి నా మీద మీరు ఆధారపడండి అని చెప్పి నమ్ముకలవలనని దేవుడు మాట్లాడుతున్నాడు. లేదా మీ సొంత వెలుగుని మీరే వెలిగించుకొని, మీ సొంత అగ్నిని మీరే రాజపెట్టుకుని, మీకే ఒకవేళ మార్గాలు వేసుకుంటే, మీ చుట్టూ మీరే అగ్నిని వేసుకుంటే, మీ చుట్టూ వెలుగుంది అని మీరు భ్రమలో ఉంటే మీరు ఏమైపోతారంటే, దయచేసి రండి, ఎన్నో మీరు వేదన గలవారై మీ జీవితాలు ముగించుకుంటారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. A beautiful invitation. ఈ యొక్క ఆహ్వానాన్ని కాదనుకుంటే జీవితాలు సరి చేసుకుని, ఎన్నిసార్లు కనిపించాడు దేవుడు, ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు, మన జీవితాలు సరి చేసుకుని మనము ఆయన వైపు చూసి ఆయన నమ్మితే ప్రేమైనటువంటి దేవుళ్ళ నవీనమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. దయచేసి రండి ప్రేసం, ఆయన చేసిన కార్యం ఎంతో గొప్పది. ఇంకా ఎవరైనా ఈ శ్రమ దినాల్లో కేవలం నేను ఈ రోజులోనే ఉంటాను, తర్వాత నా లైఫ్ నాదే అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సొంత వెలుగును నువ్వు వేసుకుంటున్నావు, తప్పదు. You will fail in that. నీ సొంత వెలుగుతుందా? మీ అగ్ని జ్వాలలో మీరు నడుస్తున్నారని అవి సబబు కాదయ్యా. వచ్చి నా మార్గంలో నడవండి, నా వెలుగులో నిలబడండి, నా పైన మీరు ఆధారపడండి. అది మీ కుటుంబమైన కావచ్చు, అది మీ వ్యక్తిగత జీవితమైన కావచ్చు, మనం చేస్తున్నాం దయచేసి. అది మీ ఉద్యోగమే కావచ్చు, అది మన వ్యాపారమే కావచ్చు, అవి మన పంట పొలాలే కావచ్చు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మన సొంత వెలుగులు కాదు, కానీ దేవుడి వెలుగులో నిలబడితే ఆయన కార్యాన్ని ఘనంగా చూస్తాం, ఆయన మహిమపరచబడతాడు. దయచేసి వాక్యాన్ని చదువుతాడు. ఇదిగో ఆయన విధేయత చూపాడు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. ఒకరి విధేయత వలన మనిషికి రక్షణ, జీవాన్ని దేవుడిస్తాడు. ఒకరి అవిధేయత వలన మరణం వచ్చింది. ఈ ఒక్క యేసయ్య విధేయత వలన మనకేమొచ్చిందంటే జీవం వచ్చింది, నీతి వచ్చింది, మనకు ప్రతి దండన నుంచి మనకు విడుదల వచ్చింది. మనకేమొచ్చిందంటే కృప, రక్షణ ఆయన దయచేస్తుంది. ఈ కృప దేవుడు ఆయన నమ్మికించే వారికి, ఆయన వెలుగులు నిలబడి వారికి ఆయన నీటి వర్ణించే కృపను దేవుడు దయచేస్తాడు. ఒకసారి నేను తలలోంచి కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాలు మౌనంగా దేవుని వైపు చూసిన ప్రభా, నీ ప్రేమతో గొప్పది. మేమే మీ నుంచి దూరం వెళ్ళిపోయాం, మా సొంత ఆశలకు ఇవ్వబడి. మీరైతే మా పట్ల మీ కళలను చాపి మమ్మల్ని ఆహ్వానిస్తానని ఈ శ్రమ సేవకుని జీవితంలో మేము చూసినటువంటి ప్రేమ ఎంత గొప్పది. మాలో ప్రతి కీడును, ప్రతి అవినీతిని, ప్రతి పాపం కడిగి వేయండి. మీపైన ఆధారపడినప్పుడు వారి దిగు అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వస్తారని సువాక్యంలో చూస్తూ సంఘాన్ని లేవనెత్తండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మా పరిస్థితులలో ఒక నవీనమైన వెలుగు తీసుకుని మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు, మమ్మల్ని మర్చిపోలేదని మేము ఈరోజు మీ వాక్యంలో నుంచి గుర్తిస్తుంటున్నాం. ఆ చక్కని వాక్య సత్యాన్ని గ్రహిస్తూ ఉంటున్నాం. కృతజ్ఞత.
మహోన్నతుడైన స్తోత్రం. ఈ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని పెట్టుకుంటున్నాను. పరిశుద్ధమైన కరువులకు మా జీవితాలు సమర్పిస్తాం. మీ సాక్షులుగా నిలబడుటకు సహాయం చేయండి. చిన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారు. యవనస్తులు చిన్న పెద్దలతో మీరు మాట్లాడుతున్నారు. చేపట్టుకుని బలపరిచి ముందుకు నడిపించారు.